నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన, బహుశా కాస్త ఆశ్చర్యపరిచే విషయాన్ని మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, మన స్మార్ట్ ఫోన్ల వాడకం వల్ల భవిష్యత్తులో మన మానవ శరీర నిర్మాణమే మారిపోతుందా? వినడానికి కొంచెం సైన్స్ ఫిక్షన్ లాగా అనిపిస్తోంది గదూ. కాని ఈనాటి మన విశ్లేషణలో ప్రస్తుత తరంలో ఉన్న పసిపిల్లల అలవాట్లు, అలాగే మానవ పరిణామ క్రమం, ఈ రెండింటినీ కలిపి చూస్తే భవిష్యత్తులో ఏం జరగబోతోందో ఒక ఊహాజనితమైన కాని ఎంతో ఆసక్తికరమైన విశ్లేషణను చూడబోతున్నాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయానికి వెళ్ళిపోదాం. ముందుగా ఈ చిన్న కోడ్ చూడండి. మనిషికి మొదట్లో తోక ఉండేది, కాలక్రమంలో అవసరం లేకపోయింది. మనం చిన్నప్పటినుండి పుస్తకాల్లో చదువుకున్నదే కదా ఇది. ఒకప్పుడు మన అడవి మనుషుల కాలంలో ఆ తోకకు చాలా ప్రాముఖ్యత ఉండేది. కాని మెల్లగా మన జీవనశైలి మారే కొద్దీ దాని అవసరం లేకపోవడంతో అది పూర్తిగా మాయమైపోయింది. ఇక్కడ మనం గమనించాల్సిన అస్సలైన పాయింట్ ఏంటంటే, ప్రకృతిలో ఏదైనా సరే అవసరం లేకపోతే కనుమరుగైపోతుంది. ఈ ఒక్క సూత్రం భవిష్యత్తులో మన శరీరంలో రాబోయే మార్పులకు ఎలా పునాది వేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవలసిన అంశం అవసరాన్ని బట్టే వచ్చే పరిణామం లేదా ఎవల్యూషన్. జీవశాస్త్రంలో ఈ అడాప్టేషన్ లేదా అనుకూలత అనే రూల్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. దీన్నే బయోలాజికల్ నెసెసిటీ అంటే జీవశాస్త్ర అవసరమంటారు. దీని అర్థమేంటంటే, ఒక బలమైన అవసరం ఏర్పడినప్పుడు దాన్ని తీర్చడం కోసం మన శరీరంలో పూర్తిగా కొత్త భౌతిక లక్షణాలు పుట్టుకొస్తాయి. ఇందాక మనం అనుకున్నట్టుగా అవసరం లేనివి ఎలాగైతే అదృశ్యమైపోతాయో, సరిగ్గా అదేవిధంగా కొత్త అవసరం ఏర్పడితే దానికి తగ్గట్టు కొత్త అవయవాలు కూడా పుట్టుకొస్తాయని మూలగ్రంథం వివరిస్తోంది. అంటే మన దేహం పరిస్థితులకు తగ్గట్టు తనను తాను మార్చుకునే ఒక అద్భుతమైన యంత్రం లాంటిదనమాట. సరే, ఇప్పుడు గతాన్ని పక్కన పెట్టి ప్రస్తుతానికి వద్దాం. ఈ ఆధునిక యుగంలో మొబైల్ ఫోన్ అనేది ఎలా ఒక డిజిటల్ ఓదార్పులాగా, అంటే మన ప్రవర్తనలో ఒక కొత్త అవసరంగా ఎలా మారిపోయిందో చూద్దాం. ఇది మనం రోజూ మన ఇండలో చుట్టుపక్కల చూస్తున్న విషయమే. చిన్నపిల్లలు సైతం మొబైల్ ఫోన్లకు ఎంతలా అతుక్కుపోతున్నారో మనకు తెలుసు. వాళ్ల ఏడు పాపాలంటే చేతిలో ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ పెట్టాల్సిందే. ఒకప్పుడు పిల్లలేడిస్తే జోలపాటలు పాడేవాళ్లం, బొమ్మలిచ్చేవాళ్లం. కాని ఇప్పుడు ఆ ప్లేస్లోకి ఒక చిన్న డిజిటల్ స్క్రీన్ వచ్చేసింది. ఇక్కడ మొబైల్ కేవలం ఆడుకునే వస్తువు కాదు, అదొక అత్యవసర సాధనంగా మారిపోయింది. మన ప్రవర్తనలో ఎంత పెద్ద మార్పొచ్చిందో చూసారా? ఈ రెండు పరిస్థితులను ఒక్కసారి పోల్చి చూస్తే ఆ తేడా ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మొబైల్ లేనప్పుడు పిల్లల ఏడుపు అసలు ఆపలేనంతగా కొనసాగుతుంది. అదే చేతికి ఆ మొబైల్ అందిన మరుక్షణం ఆ ఏడుపు మాయం. ఇదొక మ్యాజిక్ స్విచ్ లాగా, ఒక డిజిటల్ పాసిఫైర్ లాగా పనిచేస్తోంది. ఈ స్థాయిలో మనం, ముఖ్యంగా పిల్లలు, టెక్నాలజీ మీద ఆధారపడటం అనేది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, భవిష్యత్తులో మన దేహంలో ఎలాంటి మార్పులకు దారితీస్తుందనేది నిజంగా చాలా ఆసక్తికరమైన ఆలోచన. ఈ నేపథ్యంలో ఇప్పుడు భవిష్యత్తు గురించి ఒక విస్మయకరమైన ఊహను చూద్దాం. అదే డిజిటల్ పేగు. రాబోయే తరాల్లో పాకే పిల్లలక్కూడా ఈ జీవశాస్త్ర అనుసంధానం ఎలా ఒక ప్రాథమిక అవసరంగా మారబోతుందో మనమిప్పుడు అర్థం చేసుకోవచ్చు. ఈ టైంలైన్ను గమనిస్తే మనకు అసలు కథ అర్థమవుతుంది. గతంలో అవసరం లేదు కాబట్టి తోక మాయమైపోయింది. వర్తమానంలో మొబైల్ ఫోన్లు పిల్లలను శాంతింపజేస్తూ ఒక తీవ్రమైన అవసరంగా మారాయి. మరి భవిష్యత్తులో ఈ అతిపెద్ద అవసరం కారణంగా శరీరం టెక్నాలజీకి అలవాటుపడి ఏకంగా ఇయర్ఫోన్ లాంటి ఒక కొత్త పేగు ఉద్భవిస్తుందని మూలగ్రంథం ఊహిస్తోంది. వినడానికి కొంచెం వింతగా ఉన్నా, ఒక అవసరం లేని అవయవం పోవడం నుండి కొత్త డిజిటల్ అవయవం పుట్టుకురావడం వరకు ఈ తర్కం ఎంతో పకడ్బందీగా సాగుతోంది. ఈ భవిష్యత్తు జీవశాస్త్రం ఎలా ఉండబోతోందో మూలగ్రంథం ఒక 3 దశల్లో చెబుతోంది చూడండి. మొదటి దశలో పసిపిల్లల శరీరం నుండి, ముఖ్యంగా చెవుల నుండి ఇయర్ఫోన్ వైరు లాంటి ఒక కొత్త పేగు పుట్టుకొస్తోంది. రెండవ దశలో ఆ పేగు చివర ఒక మొబైల్ ఫోన్ డైరెక్ట్గా కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇక మూడవ దశలో ఈ మొత్తం సిస్టమ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆటోమేటిక్గా పనిచేసి పిల్లలను ప్రశాంతపరుస్తుంది. మన శరీర నిర్మాణం మరియు ఆధునిక టెక్నాలజీ ఎలా కలిసిపోతాయో చెప్పడానికి ఇదొక అత్యద్భుతమైన ఊహావిధానం. ఇక్కడ మనం అస్సలు మిస్ అవ్వకూడని ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే, ఇదంతా ఎంత ఆటోమేటిక్గా అతుకులు లేకుండా జరిగిపోతుంది అనేది. మనం ఆ చివర మొబైల్ కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అది పనిచేసి పిల్లలు ఆనందిస్తున్నారు అని మూలం చెబుతుంది. మన శరీరానికి ఒక బాహ్య డిజిటల్ పరికరానికి మధ్య ఏ కష్టమూ లేకుండా స్వయంచాలకంగా సంబంధం ఏర్పడటం, దానివల్ల పిల్లల్లో ఆనందం కలగటం అనేది నిజంగా వినూత్నమైన ఆలోచన.
బయోటెక్నాలజీ భవిష్యత్తులో సహజసిద్ధంగా ఏ స్థాయికి చేరుకోగలదో ఇది సూచిస్తోంది. సో ఈ విశ్లేషణ చివరికొచ్చేసరికి మనందరి మదిలో ఒక బలమైన ప్రశ్న మిగిలిపోతోంది. మన సాంకేతిక వ్యసనాలకు అనుగుణంగా మన దేహం భౌతికంగా మారడం నిజంగా తథ్యమా? ఒకప్పుడు అవసరం లేక తోకను కోల్పోయిన మన శరీరం రేపటి రోజున మొబైల్ వాడకం కోసం ఏకంగా వైర్లను తనలో తాను సృష్టిస్తుందా? ఈ ఊహ వినడానికి కాస్త వింతగా అనిపించినా మానవ పరిణామానికి మనం వాడుతున్న టెక్నాలజీకి మధ్య భవిష్యత్తులో ఏర్పడబోయే సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ఇదొక గొప్ప తాత్విక పునాది. భవిష్యత్తు మనం ఊహించినంత విభిన్నంగా ఉండబోతోందన్న ఒక అద్భుతమైన ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ఇక్కడతో ముగిద్దాం.